నటశేఖర కృష్ణ, విజయ నిర్మల జంట దాదాపు 40కి పైగా చిత్రాల్లో అలరించారు. కృష్ణకు తొలి హిట్ పేరు ఎవరు అంటే విజయ నిర్మల పేరే వినిపిస్తుంది. కొన్ని చిత్రాల్లో వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్లుగాను అభినయించారు. అయితే వారు జంటగా నటించిన సినిమాలే ప్రేక్షకులకు కన్నుల పండుగ చేశాయి. కృష్ణ, విజయ నిర్మల జంట ఉందంటే చాలు, ఆ రోజుల్లో యువత థియేటర్లకు పరుగులు తీసేవారు. కృష్ణ, విజయ నిర్మల తొలిసారి నాయకులుగా నటించిన చిత్రం సాక్షి. ఈ సినిమా వీరిద్దరికీ ప్రథమం కాగా ప్రముఖ చిత్రకారుడు బాపుకు దర్శకునిగా మొదటి చిత్రం. ఇందులో కృష్ణ, విజయ నిర్మల జోడీ నటించిన తీరు జనాన్ని ఆకట్టుకుంది. వారిద్దరిపై చిత్రీకరించిన సన్నివేశాలు సైతం ప్రేక్షకులను మెప్పించాయి. తొలి సినిమాలోనే కృష్ణ చేత 3 ముళ్ళు వేయించుకునే పాటలు విజయ నిర్మల నటించారు. ఏ ముహూర్తాన ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారో కానీ నిజ జీవితంలో విజయ నిర్మల, కృష్ణ భార్యాభర్తలుగా మారారు. కృష్ణకు నిజంగానే విజయనాయికగా మారారు విజయ నిర్మల. వారిద్దరూ జంటగా నటించిన చిత్రాలు వరుసగా జనం ముందు నిలుస్తూ వచ్చాయి. దాంతో ఈ జోడీకి రోజు రోజుకు క్రేజ్ పెరుగుతూ వచ్చింది. అప్పట్లో కృష్ణ సంవత్సరానికి 12 చిత్రాలలో నటించేవారు. ఓ ఏడాది 1-2 సినిమాలు మినహా అన్నిటా కృష్ణ, విజయ నిర్మల జంటనే కనిపించి కనువిందు చేసింది. ఆ రోజుల్లో కృష్ణ నిర్మాతలకు అనువైన హీరో అని చెప్పాలి. అనేక మంది నిర్మాతలకు కృష్ణ ఫ్లెక్సిబుల్ హీరో. అందువల్లే ఆయనతోనే కొందరు నిర్మాతలు అదే పనిగా చిత్రాలు నిర్మించేవారు. సదరు చిత్రాల జయాపజయాలతోనూ పాలు పంచుకుంటూ సాగారు కృష్ణ. ఆ సినిమాల్లోనూ విజయ నిర్మల నాయికగా నటించి మురిపించారు. అలా కృష్ణ ఎత్తులు పల్లాలలోనూ జోడీగా పయనించి విజయ నిర్మల సాగిన వైనాన్ని అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు. కృష్ణ ప్రతి మైలురాయిలోనూ విజయ నిర్మల పాత్ర ఉందని చెప్పక తప్పదు. ఆయన కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం టక్కరి దొంగ చక్కని చుక్క. అందులో చక్కని చుక్కగా అలరించారు విజయ నిర్మల. కృష్ణ పలు చిత్రాల్లో నటిస్తున్నా ఆయనకు స్టార్డమ్ అంత ఈజీగా లభించలేదు. ఆ సమయంలో కృష్ణ సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు తమ అన్నతో జనాన్ని ఆకట్టుకునే కథలతో చిత్రాలు నిర్మించాలని తలచారు. తొలి ప్రయత్నంగా వారు తీసిన అగ్ని పరీక్ష అంతగా ఆకట్టుకోలేదు. తరువాత హాలీవుడ్ మూవీస్ ఇన్స్పిరేషన్తో మోసగాళ్లకు మోసగాడు రూపొందించారు. తెలుగునాట ఇదే తొలి కౌబాయ్ మూవీ కావడం విశేషం. ఈ చిత్రంలోనూ విజయ నిర్మల నాయికగా నటించారు. ఈ చిత్రంతోనే కృష్ణ తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకోగలిగారు. కృష్ణ ప్రతి ఘన విజయం వెనుక విజయ నిర్మల ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. తన అభిమాన నటుడు ఎన్టీఆర్తో కృష్ణ నిర్మించిన భారీ చిత్రం దేవుడు చేసిన మనుషులు 1973 బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ చిత్రంలోనూ కృష్ణ, విజయ నిర్మల జంట అభిమానులకు కన్నుల పండుగ చేసింది. విజయ నిర్మల పిన్న వయసులోనే చిత్రసీమలో ప్రవేశించారు. కొన్ని సినిమాల్లో బాలనటిగా అలరించారు. ఎన్టీఆర్ పాండురంగ మహత్యంలో బాలకృష్ణునిగా నటించి ఆకట్టుకున్నారు. అదే సమయంలో భూకైలాస్లో ఓ పాటలో సీతాదేవిగాను కనిపించారామె. పాటలలో కనిపించిన విజయ నిర్మల ముగ్ధ మనోహర్ రూపం ప్రేక్షకుల మదిలో నిలిచింది. అంతకు ముందు విజయ నిర్మల పేరు కేవలం నిర్మలానే. అయితే తమిళంలో విజయ సంస్థ నిర్మించిన ఎంగ వీటు పెన్లో తొలిసారి ఆమె నాయికగా నటించారు. తెలుగులో రూపొందిన ఎన్టీఆర్ షావుకారు చిత్రానికి రీమేక్ ఇది. ఇందులో షావుకారు జానకి పోషించిన పాత్రను నిర్మల ధరించారు. అప్పటికే చిత్రసీమలో నిర్మల పేరుతో కొందరు నటీమణులు ఉన్నారు. అందువల్ల తనను హీరోయిన్గా పరిచయం చేసిన విజయ సంస్థ పేరును తన పేరుకు ముందుగా ఉంచుకొని విజయ నిర్మల అయ్యారు. ఆ తరువాతే ఆమె సాక్షిలో నాయికగా నటించారు. ఆపై తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ వచ్చారు. నాటి మేటి హీరోలకు చెల్లెలుగా పలు చిత్రాలలో నటించారు విజయ నిర్మల. ఆనాటి వర్ధమాన కథానాయకులకు ఫస్ట్ ఆప్షన్ విజయ నిర్మల. ఆమె కాల్షీట్ దొరక్కపోతేనే మరో నాయిక కోసం వెదికేవారు. అలా పలు చిత్రాల్లో ఇతర హీరోలతోనూ నటించి మురిపించారు విజయ నిర్మల. సదరు చిత్రాల్లోనూ నటిగా విజయ నిర్మల మంచి మార్కులే పోగేసుకున్నారు. విజయ నిర్మల అలనాటి అందాల తారల్లో ఒకరిగా రాజ్యమేలారు. నాటి యువకుల ఆరాధ్య దేవతగానూ నిలిచారు. ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. వారందరి అభిమానంతో ఎవరి సరసన నటించినా జేజేలు అందుకోవడం విజయ నిర్మల ప్రత్యేకత. రియల్ లైఫ్లో కృష్ణ, విజయ నిర్మల ప్రేమికులు, తరువాత దంపతులయ్యారు. వారిద్దరూ లవర్స్గా సాగుతున్న రోజుల్లో కొన్ని సినిమాల్లో కృష్ణకు విజయ నిర్మల చెల్లెలుగా నటించడం విశేషం. అలాంటి చిత్రాలలో జనాన్ని మెప్పించిన జానపదం బొమ్మలు చెప్పిన కథ ఉంది. అందులోనూ విజయ నిర్మల చలాకీగా నటించి అలరించారు. అక్కినేనికి కొన్ని చిత్రాలలో చెల్లెలుగా నటించిన విజయ నిర్మల ఆరంభంలో మంచి కుటుంబంలో కూతురుగాను అభినయించారు. ఆయన సరసన కూడా విజయ నిర్మల నాయికగా నటించి మురిపించడం విశేషం. ఎన్టీఆర్ పాండురంగ మహత్యంలో బాలకృష్ణునిగా నటించిన విజయ నిర్మల తరువాతి రోజుల్లో
ఆయన సరసన నాయికగానూ నటించారు. ఎన్టీఆర్ జోడీగా విజయ నిర్మల నటించిన పెత్తందారులు, మారిన మనిషి ఆకట్టుకున్నాయి. భామా విజయం, నిండు దంపతులు వంటి చిత్రాల్లో ఆయనతో గారాలు పోయి నటించి మెప్పించారు విజయ నిర్మల.